పింక్ తోటకూరలో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పింక్ తోటకూరలో పుష్కలంగా ఉంటాయండి. ఈ తోటకూరని తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళందరికీ కూడా రక్తహీనత అనేది తగ్గుతుంది. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలానే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ తోటకూర అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అలానే జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి పింక్ తోటకూర. కొత్తలో నాకు ఈ పింక్ కలర్ ఆకులు చూసి ఇదేంటి వేస్ట్ ఏమో, మంచిది కాదేమో అనుకునేదాన్ని. సో తర్వాత అర్థమైంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఈ పింక్ తోటకూర ఎక్కడ దొరికినా కూడా అస్సలు వదలకండి. తోటకూరలోనే లైట్గా అక్కడక్కడ పింక్ ఆకులు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్ ఆకులు ఉంటాయి. సో శుభ్రంగా తోటకూరని అయితే కట్ చేసి తీసేసుకుందాం. ఉప్పు వేసుకొని అలానే వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 2-3 సార్లు ఇదే ప్రాసెస్లో చక్కగా డస్ట్ ఏమీ లేకుండా ఉండేలాగా క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అలానే ఒక ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలోకి 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూర అంతా కూడా వేసుకొని ఈ తోటకూరని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా గెరటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వారానికి 3 సార్లు అయితే తోటకూర ఈ విధంగా వండుకొని తిని చూడండి. ఖచ్చితంగా రక్తం అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మనము ఎన్ని రకాల హెల్దీ రెసిపీస్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి రక్తం అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ తోటకూరలో అయితే రక్తాన్ని పెంచే గుణం చాలా ఉందన్నమాట. డెఫినెట్గా ట్రై చేసేయండి మీరు కూడా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్నర కారం అయితే యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కొంచెం కర్రీ మనకి రైస్లో కలుపుకునేలాగా గ్రేవీగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న టమాటా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నార్మల్గా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు పడుతుంది, అంతకన్నా ఎక్కువ వద్దు. ఆకుకూరల్లో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువే పడుతుంది. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఉప్పు వేసుకున్నాం కదా, చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే తోటకూరని చక్కగా మగ్గనివ్వండి. అప్పుడు మనం చెక్ చేసి చూస్తే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి మనకి తోటకూర అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం తోటకూర ఏ విధంగా ప్రిపేర్ అయింది అనేది. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ తోటకూర కర్రీని రైస్లోకైనా తినవచ్చు, మనం రోటీస్లోకి తిన్నా బాగుంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుంది. ఈరోజు తోటకూర కర్రీని నేను రైస్లోకి అయితే తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ కలిపి చూపిస్తున్నాను చూడండి. చక్కగా అన్నంలోకి అయితే కలిసిపోయింది, తోటకూర గ్రేవీ లాగా ఉంది చూస్తుంటే. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.